కలిసి దేవుని వాక్యాన్ని చదువుదాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఇంగ్లీష్లో అయితే డేవిడ్ రికవర్ ఆల్ అని ఉంది. డేవిడ్ రికవర్ ఆల్ అంటే సంపాదించుకున్నాడు అని రాయబడింది. ఇక్కడేమో రక్షించను అని మాట ఉంది. ఇంగ్లీష్లో దాని అర్థము సంపాదించుకున్నాడు. తిరిగి దావీదు సంపాదించుకున్నాడు. వాస్తవానికి దావీదు ఎంతో నష్టపోయాడు కదా. మన జీవితంలో కూడా కొంత నష్టము గతంలో, బహుశా గత సంవత్సరంలో ఆ నష్టము జరిగింది. వాస్తవానికి నష్టం ఎందుకు జరుగుతుంది? నష్టము జరగడానికి గల కారణం ఏంటి అంటే ఒక్క మాట, ఒక 4 సంగతులు చెప్తాను. చదువుదాం. దావీదు జీవితంలో కలిగిన నష్టము అదే మన జీవితంలో కూడా జరిగినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. 25 యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యము మీరు స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చేడ పురుగులు దేవునికి ఒక సైన్యం ఉందట. అప్పుడప్పుడు ఆ సైన్యాన్ని దేవుడు పంపిస్తాడు. ఎక్కడికి? మనం దేవునికి లోబడకపోతే దేవుడే ఆ సైన్యాన్ని పంపిస్తాడు. దేవుని సైన్యం ఏంటి? మొదటిది మిడతలు, రెండోది గొంగలి పురుగులు, మూడోది పసరు పురుగులు, నాలుగోది చేడ పురుగులు. అయితే దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేశాడు. ఏదైతే నష్టపోయిందో తిరిగి మరలా నీకు ఇస్తాను అంటున్నాడు. అక్కడ ఉంది కదా, మీకు మరలా ఇత్తును అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు అంటే దావీదులాగా మనము ప్రార్థన చేసినప్పుడు, దావీదులాగా మనం దేవుని సన్నిధిలో, దావీదు ఎప్పుడైతే అన్ని కోల్పోయాడట, అన్ని నష్టపోయాడు దావీదు. ఇప్పుడు అర్థమైంది, దావీదు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. 1 సమూయేలు 3వ అధ్యాయంలో దావీదు ఎలాగ ఏడ్చాడో చూడండి. 4వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయము 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చాడు. ఎందుకు? తన భార్యలు, తన పిల్లలు, తన పశువులు అన్నీ శత్రువు వచ్చి ఏం చేశాడు? అమాలేకీయులు వచ్చి ఏం చేశారు? దండెత్తి నాశనం చేశారు. అమాలేకీయుల గురించి గతంలో మనం మాట్లాడాం, ఒక సంఘ ప్రార్థనలో మాట్లాడుకున్నాం. అమాలేకీయులు వాళ్ళు ఎవరి సంతానము చెప్పండి? అమాలేకు ఎవరి సంతానం? ఏశావు సంతానం. అమాలేకులు ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏదోమీయులు. వారి వల్ల నష్టము దేవుని ప్రజలకి. ఈరోజు మన జీవితంలో ఇక్కడికి వచ్చినటువంటి నీవు నష్టపోయి, మీరు చెప్పండి, గత సంవత్సరం మన నష్టం జరగలేదా అంటే కొన్ని విషయాల్లో నష్టం జరిగింది. అయితే ఆ నష్టాన్ని దేవుడు తిరిగి ఇవ్వాలి అంటే దావీదు ఏం చేశాడు చెప్పండి? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. ఎప్పుడైతే దావీదు దేవుని దగ్గర విచారం చేశాడో, ఏదైతే కోల్పోయాడో అది మరలా దేవుడు అతనికి, అందుకే మరలా ఇత్తును అనే మాట యోవేలు గ్రంథంలో. అంటే నష్టాన్ని దేవుడు తిరిగి ఇస్తాడా అంటే ఇస్తాడు. అయితే మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంపాదన అంటే ఏం గుర్తొస్తుంది? చూడండి, దేవుని బిడ్డల సంపాదన వేరే, లోకంలో ఉన్న వారి సంపాదన వేరే. గుర్తుపెట్టుకోండి.
వీళ్ళు సంపాదిస్తారు, వీళ్ళు కూడా సంపాదిస్తారు. ఇంతకీ లోకస్తులు ఏం సంపాదిస్తారు చెప్పండి? ఇప్పుడు మనం లోకస్తులం కాదు, లోకస్తులు ఏం సంపాదిస్తారు? ఒక 3 విషయాలు చూద్దాం త్వరగా. అపోస్తుల యాకోబు 4వ అధ్యాయము 13వ వచనం. లోకస్తులు ఏమి సంపాదిస్తారో చదువుదాం. యాకోబు 4వ అధ్యాయం 13వ వచనం. మేడైనను రేపైనను మొట్టమొదటిది, లోకస్తులైతే లాభాన్ని సంపాదిస్తారు, లాభం కోసం ప్రయాసపడతాం. లాభము లేకపోతే ఏమీ చేయరు, లాస్ అవ్వడానికి ఇష్టపడరు కదా. లోకస్తులైతే లాభాన్ని సంపాదిస్తారు. రెండవది ఇంకా ఏం సంపాదిస్తారు? లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 9:25. లోకాసు వార్త 9:25. ఒకడు లోకమంతయు సంపాదించి ఒకటి లోకము సంపాదన కొరకు, లాభము సంపాదన కోసం ఇష్టపడతారు వాళ్ళు. రెండోది లోకమంతా కావాలంటాడు. లోకమంతా ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. ఎవరికి? లోకస్తులకి. మనకైతే కొంచెమున్నా పర్వాలేదు ప్రభా, ఆ కొంచెంలోనే తృప్తి కలిగి నేను జీవిస్తాను అని అంటారు. లోకస్తులకి దేవుని బిడ్డలకి అదే తేడా. లోకస్తులైతే లోకమంతా కావాలంటారు, చూసిందల్లా కావాలంటారు. ఇంకా లోకస్తులు ఏం సంపాదిస్తారు? ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం. కట్టుకొని పేరు సంపాదించుకుందాము అంటున్నారు. మూడోది ఏంటి? మొదటిది లాభము సంపాదన, రెండోది లోక సంపాదన, మూడోది పేరు సంపాదన. ఈ 3 లోకం ఇస్తుంది. పేరు కోసం ఎన్నో చేస్తాం కదా కొన్నిసార్లు, అది లోకస్తులు చేసే పనులు. లాభం కోసం ఏదైనా చేస్తాం, అది లోకస్తులు చేసే పని. ఇంకా లోకం కోసం ఏదైనా చేస్తాం, ఇది లోకస్తులు చేసే పని. అయితే దేవుడు వీటిని సంపాదించుకోలేదు. దావీదు వీటిని సంపాదించుకోలేదు. ఈరోజు మన జీవితంలో దావీదు సంపాదించుకునేను, బ్రాకెట్లో ఉంటుందన్నమాట, ఉందా? దావీదు సమస్తము అంటే ఏంటి? సమస్తము మనం ఏం సంపాదించుకోవాలి? ఎంతవరకు మనం ఏం సంపాదించుకున్నాం? ఇంతవరకు కూడబెట్టిందంటే ఏమనుకున్నామంటే, చదువుదాం. మనము సంపాదించుకోవాల్సింది ఏంటి? మొట్టమొదటిది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. అయితే మనము బ్రాకెట్లో ఏముంది? కింద ఫుట్ నోట్లో ఏం సంపాదించుకోవాలి? ఇప్పుడు నీ ఆత్మను సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, ఏం సంపాదించాలి? ఒక వ్యక్తిని సంపాదించాలంటే చాలా కష్టం, ఒక ఆత్మను సంపాదించాలంటే కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తిని నరకంలో నుండి లాగినట్లు లాగాల. పౌలు అంటాడు, నేను బలహీనులను సంపాదించుకుంటూ నేను బలహీనుడిని అయిపోయాను అంటాడు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందమంటే అంత ఈజీ కాదు. మనమైతే ఏం సంపాదించుకోవాలంటే మన ఆత్మను కాపాడుకోవాలి, మన ఆత్మను సంపాదించుకోవాలి, నష్టపోకుండా చూసుకోవాలి. ఎంత బతికి ఒకవేళ ఎక్కడైనా పడిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకంలోనికి వెళ్ళిపోద్ది. కనుక మొట్టమొదటిది దేవుని బిడ్డలు సంపాదించుకోవాల్సింది ఏంటంటే తమ ఆత్మ నరకంలోనికి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. నరకం ఉంది, అది భయంకరమైన స్థలము, అక్కడ మనుషులు ఉండకూడని స్థలము. అది దేవుడు మనుషుల కోసం చేసింది కాదు, దేవదూతల కోసం చేసింది, సాతాను అధికారుల కొరకు చేసింది, సాతాను టీం కొరకు దేవుడు నరకాన్ని చేశాడు. నరకం నుండి తప్పించబడ్డానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిది, నీవు నీ ఆత్మను సంపాదించుకున్నావా అనేది ఒకటి ప్రశ్న. బలలోకి వెళ్ళే ముందుగా నీకు ఆత్మ రక్షణ పొందిందా? నువ్వు రక్షణ పొందావా? లేకపోతే
నిత్య నరకం అనేది ఉంది. మొట్టమొదటిది నీ ఆత్మను నువ్వు సంపాదించుకో. రెండవది ఏం సంపాదించాలి? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. రెండవది జీవమును సంపాదించుకోవాలి. జీవము అంటే జీవము, బ్రతికి ఉన్నది, జీవము సంపాదించుకున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు మీ జీవము క్రీస్తులో దాచబడింది. ఇక్కడ మనం ఏమీ దాచుకోలేం. ఇక్కడ డబ్బు దాచుకున్నా దొంగలు పడతారు, చిమ్మట పడుతుంది. కానీ ఈ జీవం అనేది క్రీస్తులో దాచబడింది కాబట్టి ఏ నష్టము కలగదు. అందుకే దేవుని బిడ్డలు ఒక ధైర్యం, ఏమీ లేకపోయినా వాళ్ళు జీవించగలరు, ఏమి లేకపోయినా బ్రతకగలరు, ఏమి లేకపోయినా హ్యాపీగా జీవించగలరు. ఎందుకంటే ఈ లోకంలో నేను చనిపోతే, ఇక్కడ కళ్ళు మూస్తే నేను ప్రభువుతో పాటు పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఉంటానని నిరీక్షణ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అదే శుభప్రదమైన నిరీక్షణ అని అన్నాడు కదా. ఈ లోకంలో ఏమి, అందుకే పౌలు ఊరికే అనలేదు, సమస్తం నేను పెంటకుప్పుతో ఎంచుకున్నాను, నేను బ్రతుకుటికి ఇస్తే చావైతే మేలు, నేను చనిపోయిన వెంటనే క్రీస్తుతో పాటు ఉంటాను. ఎందుకు ఆ మాటలు అన్నాడంటే క్రీస్తులో ఆ వ్యక్తి జీవము దాచబడింది. మన జీవం ఎక్కడుంది? మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో, అందుకే ఇదిగో నా అరచేతుల్లోనే నేను నిన్ను చెక్కుకున్నాను. ఎంత మంచి మాట. కనుక మన భవిష్యత్తు ఆయనలోనే ఉంది, మన జీవము ఆయనలోనే ఉంది, మన ఉనికి కూడా, మన ఫ్యూచర్ కూడా ఆయనలోనే ఉంది. కనుక రెండోది దేవుని బిడ్డలు సంపాదించుకోవాల్సింది, మొదట నీ ఆత్మను సంపాదించుకోవాలి, రెండోది జీవాన్ని సంపాదించుకోవాలి. మూడోది చదువుదాం, అదే పత్రిక మొదటి తిమోతి 6:11 చదువుదాం. 6:11 విసర్జించి దేనికి ప్రయాసపడాలట? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? విశ్వాసము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడుము. ప్రయాసపడమంటే వెంటాడము అని అర్థం. ఏం సంపాదించుకోవాలి? సాత్వికం సంపాదించుకోవాలి. ఇది మూడవది. నాలుగవది ఇంకా ఏం సంపాదించుకోవాలో మొదటి తిమోతి పత్రికలో ఉందన్నమాట. మొదటి తిమోతి 3:13 పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని, ఏం పదవి? పదవి అంటే మనకేం గుర్తొస్తుంది? ఎక్కడ గుర్తొస్తుంది పదవి అంటే? లోకంలో గ్రేడ్లు ఉంటాయి. నీది ఏ గ్రేడ్ అండి? నీ క్యాడర్ ఏంటి? నీ ప్యూనా, అసిస్టెంటా, అసిస్టెంట్ డైరెక్టరా, ఇలాంటి పదవులన్నీ ఉంటాయి. నేనేమంటానంటే ఎన్ని పదవులున్నా ఆయనకు మించిన పదవి అనేది ఇంకొకటి లేదు. ఏ అధికారమైనా దేవుని వల్ల కలిగిందే. రోమపత్రిక 13:1 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 13:1 నేను చదువుతున్నాను. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వలనే నియమం. అందుకే ఒక వ్యక్తి పదవి అంటే ఒక వ్యక్తి కింద ఉండడం. గుర్తుపెట్టుకో, పదవి అంటే ఒక గ్రేడ్ కాదు. ఇప్పుడు చెప్పండి, ప్యూను ఎవరి కింద ఉంటాడు? అసిస్టెంట్ ఎవరి కింద ఉంటాడు? అంటే ఒక ఆఫీసులో ఒకడికి మించిన ఒకడు ఉంటూనే ఉంటాడు కదా. అంటే అలాంటప్పుడు ఈ ప్యూన్ పదవి మీద ఇంకొక పదవి ఉంటుంది, ఆ పదవి మీద ఇంకొక పదవి ఉంటుంది, ఆ పదవి మీద ఇంకొక పదవి ఉంటుంది, వీటన్నిటికీ మించి ఒకటి ఉంటుంది. అదే హెవెన్లీ ఆఫీస్ అంటారు. పరలోకంలో ఉన్న ఒక ఆఫీస్ ఉంది. అక్కడి నుంచే అధికారం అనేది బయటకు వస్తుంది అన్నమాట. కనుక గమనించాల్సింది ఏంటంటే పదవి అంటే దేవుని కింద ఉండటం. దేవుని కింద ఉండటం. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు చేయాల్సింది నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. రెండోది జీవాన్ని సంపాదించుకోవాలి. ఎంతవరకు సంపాదించింది చాలు.
ఇంతవరకు కూడబెట్టింది చాలు, ఇంతవరకు నువ్వు దాచుకున్నది చాలు. ఇక్కడి నుంచి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? జీవాన్ని సంపాదించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనం సంపాదించుకున్నవన్నీ కూడా, ఒక పాట ఉంది, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. కరోనా సమయంలో ఒక ధనవంతుడు బ్యాగ్ నిండా డబ్బులు పట్టుకుని వెళ్ళాడు అక్కడ డాక్టర్ దగ్గరికి. సార్, ఎలాగైనా నన్ను బ్రతికించండి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తా. డాక్టర్ నెత్తి కొట్టుకున్నాడట, నా వల్ల కాదయ్యా, నేను మందులు ఇవ్వగలను, నేను బ్రతికించలేను. డబ్బు తీసుకెళ్ళాడు. తన జీవాన్ని కాపాడుకోగలిగాడా? తన ఆత్మను కాపాడుకోగలిగాడంటే కాపాడుకోలేకపోయాడు. గమనించండి, నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి, రెండోది నీ జీవాన్ని కాపాడుకోవాలి, మూడోది సాత్వికమును సంపాదించుకోవాలి, నాలుగోది మంచి పదవిని సంపాదించుకోవాలి. ఎందుకో తెలుసా? చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మొదటి పేతురు ఫిలిప్పీ పత్రిక 3:9, ఫిలిప్పీ 3:9 చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 and verse 9. ఐదోది క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎవరిని సంపాదించుకోవాలి? ఇవన్నీ ఉండి ఈయన లేకపోతే నీకేమీ జరగదు. క్రీస్తుని సంపాదించుకున్నాడు పౌలు. యేసుని సంపాదించుకున్నాడట, యేసు క్రీస్తుని సంపాదించుకున్నాడట. తనకెంత ఆనందము! ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ సంవత్సరంలో, ఈ బల్ల వర్తమానంలో నువ్వు ఏమి సంపాదించుకున్నావు ఇంతవరకు? ఒకవేళ నువ్వు సంపాదించుకున్నవే అనుకో, అది నీతో పాటు ఉందా? అది నీతో పాటు ఉంటుందా అనేది నా ప్రశ్న. ఏమి సంపాదించుకున్నా నీతో పాటు ఉండదండి, అది వాస్తవం. కానీ నీతో పాటు ఉండేది ఏంటి? నీ క్రియలు నీ వెంట వచ్చును. ప్రకటన గ్రంథంలో రాయబడింది, తెస్సలోనిక పత్రికలో రాయబడింది. సంపాదించింది ఏది నీ వెంట రాదు, కానీ ఏమొస్తాయి? క్రియలు, వారి క్రియలు వారి వెంట వచ్చును అనే మాట రాయబడింది. కనుక క్రీస్తును సంపాదించుకుంటే నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో ఉంటావు. చివరిగా ఒక మాట చూపిద్దాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? దేవుడు నిన్ను సంపాదించుకున్నాడు. చదవండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఎవరట? మనం ఎవరము? ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలం మనం. ఎవరు సంపాదించారు ఇదంతా? ఒక వ్యక్తి ద్వారా కలిగిందా? ఈరోజు నిన్ను సంపాదించుకున్నాడు దేవుడు. నిన్ను సంపాదించుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఎంత వెల పెట్టాడు? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. చివరిగా ఈ మాట చెప్పి ముగించేస్తా. తన స్వరక్తం ఇచ్చి చాలు. ఏమి సంపాదించాడు? ఎలా సంపాదించాడు? నా మాట వినండి, రెండు గుర్తుపెట్టుకోండి. సంపాదన ఇప్పుడు ఉన్నట్టుండి 2-3 నెలల్లో ఆ వ్యక్తి ధనవంతుడు అయిపోయాడు అనుకో, ఏమంటారు చెప్పండి? ఎవడు కడుపు కొట్టాడో, లేకపోతే ఎవడి మీద చేయేసాడు అంటారా లేదా? అంటారా లేదండి? సంపాదన ఒకవేళ ఆ వ్యక్తి యథార్థంగా సంపాదించినా ఏమంటారు? ఏటి ఒక్కసారి ధనవంతుడు అయిపోయారు. కానీ క్రీస్తులో సంపాదన అనేది ఉంది, క్రీస్తులో కూడా సంపాదించవలసిన ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు నన్ను సంపాదించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం ఇచ్చాడు సంపాదించడానికి? తన స్వరక్తం ఇచ్చాడండి. తన స్వరక్తం ఇచ్చాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అన్నాడు. కనుక ఈరోజు మన సంపాదన మారిపోవాలి. ఏ సంపాదన కోసం మనం ప్రయాసపడాలి? లోకంలో ఉన్న సంపాదన చెప్పుకున్నాం కదా, లాభము కొరకు సంపాదించారు. వాళ్ళు లాభము సంపాదించారు, పేరు సంపాదించారు, ఇంకా
లోకమంతా సంపాదించారు, వాళ్ళకి ఏమేం దొరికిందా? ఏం లేదు. కానీ దేవుని బిడ్డలుగా మనం సంపాదించింది 5 విషయాలు. మొట్టమొదటిది, నీ ఆత్మను నువ్వు సంపాదించుకున్నావా? నువ్వు జీవాన్ని సంపాదించుకున్నావా? సాత్వికమును, విశ్వాసమును, ప్రేమను, నీతిని సంపాదించుకున్నావా? అంత మాత్రమే కాదు, మంచి పదవిని సంపాదించావా? ఎక్కడ? లోకంలో కాదు, దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నీ పదవి ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో కూడా ఉంటాయి. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా, ఒకరి పని ఒకరు చేయలేరు. అదే పదవి. దేవుడి సన్నిధిలో కూడా ఒక పదవి ఉంటుంది. 5వది, క్రీస్తుని సంపాదించుకోవాలి. ఈరోజు మన జీవితంలో ఈవెన్ కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చివరికి తన చేతులు చాపి చనిపోయినప్పుడు కొన్ని స్టేట్మెంట్లు చేశారు. నేను ఈ లోకానికి ఏమీ తేలేదు. యోబు స్టేట్మెంట్ విన్నారా? యోబు స్టేట్మెంట్, నేను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే తిరిగి. చనిపోయినప్పుడు కొంతమందికి మొలతాడు కూడా ఉండదు, మొలతాడు కూడా తీసేస్తారు. అంటే దేవుని వాక్యంలో రాయబడింది, దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్ళాల్సిందే. మళ్ళీ అంటప్పుడు దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? నీ దగ్గర 2 పెడుతున్నాను. ఒకటి, లోకాన్ని సంపాదిస్తావా, లేకపోతే జీవాన్ని సంపాదిస్తావా? శాపాన్ని సంపాదించుకుంటావా, జీవాన్ని ఆశీర్వాదాన్ని సంపాదిస్తావా? గుర్తుపెట్టుకో, నీ ముందు దేవుడు 2 పెట్టాడు. ఒకటి శాపము, ఒక పక్క జీవము. ఒక పక్క దేవుని మాటలు, ఒక పక్క లోకము. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రభు బలలో చేతులు వేసే ముందుగా లోకస్తులాగా నువ్వు ఉంటే లోక సంపాదన కోసమే ప్రయాసపడతావు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ఆత్మను రక్షించుకుంటావు, జీవాన్ని సంపాదించుకుంటావు, సాత్వికాన్ని సంపాదించుకుంటావు, క్రీస్తుని సంపాదించుకుంటావు. నీ సంపాదన ఏంటి? ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇంతవరకు నా సంపాదన లోకం సంపాదించుకున్నాను, అయితే ఈరోజు నాకు నెమ్మది లేదు. లోకంలో గొప్ప పేరు ఉంది, కానీ నీలో నాకు సరైన బ్రతుకు లేదు. లోకంలో నాకు పేరు ప్రఖ్యాతలు ఉంది, కానీ నీలో నాకు మంచి పేరు లేదు. లోకంలో నాకు పలుకుబడి ఉంది, కానీ నీలో పదవి లేదు, నీ సన్నిధిలో నాకు పదవి లేదు. ఒకసారి ప్రభువుని అడిగితే, ఎందుకు క్షమాపణ అడగకూడదు? దావీదు క్షమాపణ కోరలేదా? దావీదు ఎలా సంపాదించుకున్నాడు? యెహోవా యొద్ద విచారణ చేశాడని రాయబడింది. ఏఫోదు ధరించుకున్నాడు, మళ్ళీ ప్రభు దగ్గర విచారించాడు, ప్రభు మళ్ళీ సమస్తాన్ని ఇచ్చాడు. ఒకవేళ నువ్వు కోల్పోయింది ఏదైనా కావచ్చు, దేవుడు మళ్ళీ నీకు తిరిగి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, మంచి ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏదైనా తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా?